మనం ప్రతి అంశం మీద ఒక పాఠం నేర్చుకుంటాం. పాకిస్తాన్‌తో స్నేహం ఎంత, శత్రుత్వం ఎంత. అది నిరంతర స్నేహితుడు కాదు, నిరంతర శత్రువే. స్నేహం అప్పుడప్పుడు ఒక ముసుగు మాత్రమే. చైనా అది మనకు శత్రువే. ప్రథమ శత్రువు చైనానే. పాకిస్తాన్ ముందు పెట్టినో, మరొకళ్ళను ముందు పెట్టినో కథ నడుపుతూ ఉంటుంది. అంతే తప్పించి అదేం మన మిత్రుడు కాదు. అలాగని చెప్పి మనమేం దాంతో శత్రుత్వం వహించాం. వ్యాపారాలు వ్యాపారమే. అదేదో అంటారు కదా, బామ్మరి వంగ తోటగాడ బావు బావే వంగ తోటగాడ కుదరదు అనేటటువంటిది. అట్లాగే మనం ఎంతవరకు అంతవరకు. అట్లాగే అమెరికా మనకి మిత్రుడు ఏం కాదు, అట్లాగని శత్రువు కాదు. దాని స్వార్థం కోసం అది పనిచేస్తుంది, మన స్వార్థం కోసం మనం పనిచేస్తాం. అక్కడ ఆయుధ మాఫియా స్వార్థం కోసం పనిచేస్తారు, మనం మన దేశం అనేటటువంటి స్వార్థం కోసం పనిచేస్తాం. వాళ్ళకి బుద్ధి వస్తుందా? ఒకప్పుడు తీవ్రవాదులు పెంచి పోషించింది అమెరికానే, రష్యాని దెబ్బకొట్టడం కోసం. అదే తీవ్రవాదులు మొత్తం యూరప్ దేశాలని గడగడలాడించారు. అప్పుడు తీవ్రవాదం మీద ఓ బిన్ లాడెన్ని లేపేస్తే అయిపోయింది, ఆ తర్వాత ఉన్నోడిని లేపేస్తే అయిపోయింది అనుకో. అయ్యిందా? మళ్ళీ అదే తాలిబాన్లకి ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి చోద్యం చూస్తుంది. అట్లాగే హౌతీలను ఏమైనా చేయగలిగారా? హమాస్ని ఏమైనా చేయగలిగారా? హెజ్బుల్లాని ఏమైనా చేయగలిగారా? ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ని ఏమైనా చేయగలిగారా? ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ని ఏమైనా చేయగలిగారా? లష్కరే తోయిబాని ఏమైనా చేయగలిగారా? జైషే మహమ్మద్ని ఏమైనా చేయగలిగారా? కేవలం అప్పుడప్పుడు దాడి చేసేసి మేము విజయం సాధించేసామని చెప్పి చంకలు గుద్దేసుకుని స్వీట్లు తినేయడం తప్పించి ఈ దరిద్రులకు ఏమీ చేత కాదు. ఇప్పుడు అమెరికా తాజాగా కాలిఫోర్నియాలో ఒక ఫెర్టిలిటీ సెంటర్ దగ్గర పేలుడు, ఒకళ్ళు చనిపోయారు, 9 గాయపడ్డారు పరిస్థితి. అక్కడ యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అని FBI చెప్పింది. బట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఏముండదు. వాళ్ళ బుద్ధే అంత. వాళ్ళ దేశంలో తుపాకులతో జనాలు చచ్చిపోతున్నారు, దాని మీద యాక్షన్ ఏముండదు. మతిస్థిమితం లేకుండా అనేటటువంటి పేరుతో దాన్ని క్లోజ్ చేస్తారు. అట్లాగే ఇదేది లారీలు వేసుకొచ్చేసి జనాల గుద్ది చంపేస్తుంటారు, అది మతిస్థిమితం లేదని రాసుకుంటుంటారు. అంత తిక్క దేశం ప్రపంచంలో మరెక్కడ ఉండదేమో.